మిత్రులారా నమస్తే. నేను రోజు ఒక జర్నలిస్ట్గా సోనం వాంగ్చుక్కి మద్దతుగా ఆయన చేస్తున్నటువంటి నిరాహార దీక్షకు మద్దతుగా వీడియోలు చేస్తూ వచ్చాను. కానీ ఈరోజు ఒక కవిగా ఒక కవిత వినిపిస్తాను. మీకు నచ్చితే మిత్రులకు మీరు వినిపించండి. ఈ కవితను షేర్ చేయండి. సామాన్యులం ఎంతకంటే మనం ఏం చేయగలం? కవిత చదువుతాను, వినండి. సెల్యూట్ వాంగ్చుక్. కొన్ని జన్మల తర్వాత, యుగాల చీకటి ప్రయాణం తర్వాత, నక్షత్రాల కాంతి నీటిలో స్నానం చేసి నన్ను నేను శుభ్రం చేసి చూసుకున్నాను. కొన్ని జన్మల తర్వాత, యుగాల చీకటి ప్రయాణం తర్వాత, నక్షత్రాల కాంతి నీటిలో స్నానం చేసి నన్ను నేను శుభ్రం చేసుకొని చూసుకున్నాను. పర్వాలేదు. అతనికి చెయ్యెత్తి సెల్యూట్ చేసే అర్హత నాకు కూడా ఉందన్న భరోసా కలిగింది. రక్తంలో కడిగి తీసిన అక్షరాలను మూటగట్టి భుజాన వేసుకున్నాను. అడుగడుగునా కూలిన వీరుల స్వప్న సౌధాల శిథిలాలు. పర్వాలేదు, నడవాలి. సముద్రాలు దాటాలి, ఎడారులు, అరణ్యాలు, ఆకాశాలు అన్నీ దాటాలి. సముద్రాలు దాటాలి, ఎడారులు, అరణ్యాలు, ఆకాశాలు అన్నీ దాటాలి. అతనికి రెండు చేతులు జోడించడానికి కోటి కోటి జీవితాల పురిటి వాసనతో పరిమళించాలి. రాళ్లకు, రప్పలకు, కప్పలకు అతని పసిచూపుల రూపం కనిపించదు. రాళ్లకు, రప్పలకు, కప్పలకు అతని పసిచూపుల రూపం కనిపించదు. అతని సంగ్రామ సంగీతం వినిపించదు. రెండు చేతుల్ని వేలు లక్షలుగా చేసుకొని అడ్డొచ్చిన పర్వతాలను, పాషాణాలను పక్కకు తొలగించుకొని ముందుకే నడవాలి. దారి పొడవునా దేశం నీళ్ళిస్తుంది, పళ్ళిస్తుంది, నిండు దీవెనలిస్తుంది. స్వార్థానికి త్యాగానికి మధ్య పరచుకున్న యుద్ధభూమిలో, స్వార్థానికి త్యాగానికి మధ్య పరచుకున్న యుద్ధభూమిలో నిద్రాహారాలు మాని అహోరాత్రాలు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. అతనే మన స్వప్నం, అతనే మన స్వప్నం, అతనే మన ఆశ, అతనే మన ఆకాశం, అతనే మన అంతరిక్షం. అతని దగ్గరకు వెళ్ళాలిప్పుడు. వెళ్ళి దేహాన్ని, ఆత్మని రెండు పువ్వులుగా మార్చి అతని పాదాల ముందు పోయాలి. మనం ఒక్కొక్కరిమే కావచ్చు. మనం అంతా కలిస్తేనే అతని ప్రాణమే ఆసేతు హిమాచల సజీవ గానం. బిందువు బిందువుగా ఆ సింధువుని చేరుకోవాలిప్పుడు. అతని కంఠంలో దేశం, అతని చూపుల్లో దేశం, అతని ఊపిరిలో దేశం. దేశానికి పెట్టని కోట తాము కాదు, అతనేనని హిమాలయాలు కన్నీరై కరిగి చెప్తున్నాయి. అతను బతికితేనే దేశం బతికినట్టు నాకు తెలుసు. నాతో పాటు మీరంతా నడుస్తున్నారని, నా అక్షరాల్లో మీ హృదయాలు ధ్వనిస్తున్నాయని. నేను నడుస్తున్నానంటే నేనే మీరై, మీరే నేనై అతని వద్దకు వెళుతున్నట్టే. పర్వాలేదు, ఇక నాకు నమ్మకం కుదిరింది. ప్రకృతి ప్రేమికుడు, ప్రజాస్వామ్య ఆరాధకుడు, సర్వప్రజా భాగ్యోదయ స్వాప్నికుడు సోనం వాంగ్చుక్కి దేశాన్ని చేతుల్లోకి తీసుకుని ఒక సెల్యూట్ చేయవచ్చు. థ్యాంక్ యూ మిత్రులారా.